ఇప్పుడు నేను మీకు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ గూగుల్లో పేపాల్ అని టైప్ చేసి పేపాల్ ఇండియా అని టైప్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. పేపాల్ ఇండియా హోమ్ అని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. చాలా ఈజీ. దీని ద్వారా మనం ఇంటర్నేషనల్ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా సైట్లో ఏ మనీ చేయాలంటే పేపాల్ అకౌంట్ అడుగుతున్నారు. ఇంకా మోస్ట్ ఫేమస్ అయింది పేపాల్ అకౌంట్. వేరే సైట్లో అన్నీ అవైలబుల్ ఉన్నా మన క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయడం అన్నీ ఏమి ఉండవు. అందుకే ఇదే బెస్ట్. ఇలా వచ్చిన తర్వాత సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ వస్తుంది. ఇందులో మనీ మనకు ఈ పేపాల్ అకౌంట్లో వచ్చిన తర్వాత వారం రోజులకు మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. దీనికి కావాల్సింది పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్. ఓకే, మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్. ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే మన కంట్రీ ఇండియానే కాబట్టి. వేరే కంట్రీ అయితే ఇక్కడ వేరే కంట్రీ ఏ కంట్రీ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, కానీ పాస్వర్డ్ చాలా హెవీ హార్డ్గా ఉండేటట్టు చూసుకోండి, లేకుంటే వేరే వారు కాపీ చేస్తారు. చాలా కొన్ని అక్షరాలు ఉండేటట్టు చూసుకోండి. అక్కడ మన పాస్వర్డ్ లెంత్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. మిడిల్ నేమ్ అవసరం లేదు. లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఈ క్రెడిట్ కార్డ్ది తర్వాత అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత చూద్దాం. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ వస్తుంది. ఇలా అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ పేపాల్ అకౌంట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దాన్ని ఫిల్అప్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అగ్రీ అండ్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ ఉన్నాను కాబట్టి లాగిన్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో అప్పుడు క్రియేట్ చేసినప్పుడు అదే ఈమెయిల్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఈమెయిల్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అని క్లిక్ చేశాను. లాగిన్ అని క్లిక్ చేయగానే లాగిన్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. లోడ్ అవుతుంది నా అకౌంట్. ఈ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్. అన్నిటికీ ఇదే అడుగుతారు. ఇదంటే మీరు ఏ వెబ్సైట్లో ఎంట్రీ చేయొచ్చు, మనీ ఏం చేయొచ్చు, వేరే వారికి మనీ పంపేయచ్చు, మీ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ని డాలర్లోకి మార్చుకోవచ్చు, ఆ డాలర్ని మీ క్రెడిట్ కార్డులోకి మార్చుకోవచ్చు, అలా ఎన్నో చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం లాగిన్ అవుతున్న తర్వాత వన్ మూమెంట్ అని అవుతుంది. ఈ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నాకు పేజెస్ వస్తుంది.
తప్పకుండా పాన్ కార్డ్ ఇవన్నీ చాలా అవసరం. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు అంతే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత 7 daysలో మనకు వస్తుంది. ₹1.99, ₹1.177 వస్తుంది. అలా అది మనం ఎంత వస్తుందో అమౌంట్ అది చూసుకొని కరెక్ట్గా చూసుకొని వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. అందులో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంత వచ్చింది, ఫస్ట్ ఎంత వచ్చింది, సెకండ్ ఎంత వచ్చిందని. అప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవుతుంది. ఒకవేళ అలా కాకపోయినా 3 choices ఉంటాయి. 3 choices మిస్ అయితే కింద కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయాలి. కాల్ చేస్తే మీ అకౌంట్ వాళ్ళు విజయవంతం చేస్తారు. పాన్ కార్డ్ కూడా నెంబర్ ఒకవేళ 3 choices అయిపోయినాయి అనుకో, వాళ్ళకి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే చేసేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది, అందులో వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇంకా వేరే మన ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసిన బెటర్. ఏం డౌట్స్ వచ్చినా ఏం అనవసరంగా వేస్ట్ చేయకండి, కస్టమర్కి చేసి వెళ్ళండి. ఓకేనా? ఇలా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మరెన్నో వీడియోలు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా వస్తుంది. నా డీటెయిల్స్ వచ్చాయి. అంతకుముందు $1 ఉండే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది డీటెయిల్స్. కరెన్సీ కన్వర్ట్ చేస్తారన్నట్టు. $1 61.33 వచ్చాయన్నట్టు. ఇక్కడ వస్తాయి అన్నట్టు మీరు ఏమేమి వెరిఫై చేయాలి. ఇలా వస్తే మీ అకౌంట్ ఫుల్లీ వెరిఫైడ్, ఇట్లా స్టేటస్ వెరిఫైడ్ ఇలా వచ్చినాక ఫుల్లీ వెరిఫైడ్ అయినట్టు. మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఇలా వస్తుంది. ప్రొఫైల్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, పోస్టల్ అడ్రస్, ఈమెయిల్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు. చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్. థ్యాంక్ యూ.